హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ తెలుగు వెలుగు ఛానల్. ముందుగా అందరికీ హోలీ పాడ్యం శుభాకాంక్షలు అండి. కార్తీక అమావాస్య తర్వాత మరునాడు వచ్చేదే హోలీ పాడ్యమి. కార్తీక మాసం అంతా మనము దీపాలు వెలిగిస్తాం కదా ఇంటి ముందట. ఈ అమావాస్య రోజు ఆ దీపాలని వదలాల్సి ఉంటుంది. అది పాడ్యమి రోజు ఎర్లీ మార్నింగ్ వదులుతారు. మేము కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసం అంతా దీపాలు పెడతామండి. తర్వాత కార్తీక అమావాస్య రోజు పాడ్యమి గడియల్లో హోలీ పాడ్యమి నాడు దీపాలని నీళ్ళల్లో వదిలిపెడుతూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా అలాగే దీపాలని నీళ్ళల్లో వదలాలని అనుకున్నామండి. కానీ క్లైమేట్ అస్సలు సహకరించలేదండి. మార్నింగ్ నుంచి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. అందుకే ఇంట్లోనే పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఈ విధంగా దీపాలన్నీ రెడీ చేసుకొని ఇంట్లోనే ఉండే చిన్న తొట్టెలో ఈ దీపాలని వదులుతున్నామండి. నీటిపై తేలిగ్గా తేలడం కోసం 5 పువ్వొత్తులు తీసుకొని నేతిలో బాగా తడిపి ఈ విధంగా వెలిగించుకుంటున్నాము. వెలిగించిన దీపాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి పూజించి ఇక ఈ దీపాలను నీళ్ళల్లో వదలడానికి తీసుకెళ్తున్నాము. దీపాలను నేను ఒక ఇత్తడి ప్లేట్లో వెలిగించడం జరిగిందండి. ఈ ఇత్తడి ప్లేట్ బరువు వాటర్లో ఆగదేమో అనేసి దాని కింద ఒక డిస్పోజల్ ప్లేట్ పెట్టాను. కానీ వాటర్లో వదలగానే ప్లేట్ మునిగిపోయిందండి. గమ్మత్తుగా ఈ ఇత్తడి ప్లేట్ అస్సలు మునగలేదండి. చక్కగా దీపాలతో అలా వెళ్ళిపోయింది. చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపించింది. సో మళ్ళీ పువ్వులన్నీ పెట్టి దీపాలకు ఒకసారి నమస్కారం చేసుకున్నామండి. చాలా సంతోషంగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ అరటి డొప్పల్లో వెలిగిస్తామండి దీపాలు. కానీ ఈ సంవత్సరం అందుబాటులో లేవు కాబట్టి ఈ విధంగా ఇత్తడి ప్లేట్లో వదిలాను. అయినా కానీ చాలా మంచిగా తేలుతూ దీపాలు అలా వెళ్తుంటే మనసుకు చాలా ఆనందంగా ఉందండి. సో ఈ హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. ఇంతే అండి ఇవాల్టి వీడియో. మీరు మీ హోలీ పాడ్యంని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. ఇంతే అండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.